హాయ్ అండి. ఈరోజు యమ్మీ యమ్మీ నాటుకోడి గ్రేవీ కర్రీ ఎలాగో చూసేద్దాం రండి. నాకు నాటుకోడి అంటే చాలా చాలా ఇష్టం అండి. అందుకే మా ఊరు నుంచి ఎవరొచ్చినా నా కోసం తీసుకొస్తారు. ఇప్పుడు నేను కర్రీ చేయలేదు. ఎందుకంటే నేను ఈ మధ్య కొంచెం దూరంగా ఉన్నాను నాన్ వెజ్‌కి. డైట్‌లో ఉన్నాను. కానీ అది వండితే ఎలా అయినా టెంప్ట్ అవుతాననే ఉద్దేశంతో మా చెల్లిని చేయమన్నాను. తన స్టైల్‌లో తను చేసింది. కానీ చాలా ఈజీగా చేసింది. చాలా బాగుంది కూడా. అయినా ఆగలేక తినేసానులేండి. అది వేరే విషయం. ఇప్పుడు చూడండి. అవు ఈ చికెన్‌కి పసుపు, ఉప్పు, కారం పట్టించేసింది. పక్కన పెట్టి ఇప్పుడు ఆ అల్లం, వెల్లుల్లిపాయి, ఉల్లిపాయలు మిక్సీ పట్టేసింది. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసింది. అది పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత అందులోనే మసాలా కూడా వేసి వేయించింది. ఈ కలిపిన ముక్కలు అందులో వేసి వాటర్ వేసిందండి. బాగా దగ్గరగా ఉడికిన తర్వాత టేస్ట్ అదిరిపోయిందండి.